జింక్ హైడ్రోజన్ కలిపితే హైడ్రోజన్ ఆక్సైడ్ వస్తుందా? హైడ్రోజన్ గ్యాస్ మా పక్కకి పర్వాలేదు. ఇప్పుడు ఇది చేసి చూపించు. నిజంగానే మన మామ దగ్గరికి వచ్చింది అది. ఏంటి అంటే హైడ్రోజన్ వాయువు తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. దానికి ఏమేం కావాలమ్మా? జింక్ ముక్కలు, వీటిని ఏమంటాం? జింక్ పీసెస్. చూడండి వీటి కలర్ ఏంటి? గ్రే కలర్. వెరీ గుడ్. గ్రే కలర్లో ఉంటున్నాయి. ఈ జింక్ ముక్కలు మనం టెస్ట్ ట్యూబ్లో వేసుకోవాలి. వీటిని ఏమంటాము? టెస్ట్ ట్యూబ్స్. సో ఈ టెస్ట్ ట్యూబ్స్లో వేయండి, ఇందులో కూడా వేయండి. వెయ్యి చాలు. ఇది యాసిడ్. ఈ యాసిడ్ని చాలరా, ఈ యాసిడ్ని టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం. బెలూన్ తీసుకోండి. లోపు రెండు రకాలుగా తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం జింక్ ముక్కలకి యాసిడ్ వేయంగానే ఏం జరిగింది? దాన్ని మనం గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ని ఏం చేసాం? బయటకు పోతుంది కదా. బయటకు పోకుండా ఏం చేసాం? కలెక్ట్ చేసాం. ఈ బెలూన్ పెట్టేసేసి వాటిలోకి, ఆ బెలూన్లోకి ఆ గ్యాస్ చూడండి, ఇది ఎలా ఉబ్బుతుంది? వచ్చినటువంటి వాయువు వల్ల, ఆ గ్యాస్ వల్ల మాత్రమే అది బల్జ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లోపల, ఈ బెలూన్స్ లోపల ఏముందమ్మా? హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? హైడ్రోజన్ గ్యాస్ని తయారు చేసేసాం. హైడ్రోజన్ గ్యాసే అని ఎట్లా చెప్తాం మనం? ఇక్కడ ఏర్పడినటువంటి వాయువు కూడా ఏ రంగులో ఉంది? వైట్ కలర్లో ఉంది. మనకి 3 రకాల వాయువులు ఉన్నాయి మన చుట్టూ. ఏమేంటి చెప్పండి? హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. సో ఈ 3 రకాలు వాయువులు కూడా ఏ కలర్లో ఉంటాయి? వైట్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. సో వైట్ కలర్లో ఉన్న వాటిని టెస్ట్ చేయాలి. మరి ఏదేంటో తెలియాలి కాబట్టి టెస్ట్ చేయాలన్నమాట. సో ఓకే, ఇంకో ఈ బెలూన్ తీసి ఇంకోటి పెడదాం. సో ఇది ఎక్కువగా బల్జ్ అవుతుంది కాబట్టి తీసేద్దాం. సో ఇప్పుడు ఈ టెస్ట్ చేయడానికి మనకి బర్నింగ్ స్ప్లింటర్ యూజ్ చేస్తాం. వెలుగుతున్నటువంటి క్యాండిల్ దగ్గరికి ఆ హైడ్రోజన్ వాయువుని కనుక తీసుకువెళ్తే అది ఏ విధంగా అవుతుంది అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇలా పాప్ సౌండ్ వచ్చి ఆరిపోయింది కాబట్టి అందులో ఉన్నది ఏంటిదమ్మా? హైడ్రోజన్ గ్యాస్. అదే ఆక్సిజన్ అనుకో ఏమవుద్ది? ఇప్పుడు క్యాండిల్ వెలుగుతుంది. దేని సహాయంతో వెలుగుతుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్సిజన్ సహాయంతో అది వెలుగుతుంది అనమాట. అదే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉందనుకోండి, ఆ వెలిగేది ఏమవుతుంది? ఆరిపోతుంది. సో అట్లా మనం ఏ గ్యాస్ ఏంటి అనేది కూడా టెస్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇవి కూడా ఒకసారి టెస్ట్ చేస్తారా?